ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారుల్ని తండ్రి చాలా గారాబంగా పెంచాడు, చాలా ఆప్యాయతను చూపించాడు, చాలా ప్రేమను చూపిస్తూ వచ్చాడు. కుమారులు కూడా తండ్రితో తన యొక్క సహవాసాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు. తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా చూపిస్తూ వచ్చారు. తండ్రితో సహవాసం ఉంది, తండ్రితో సంబంధం ఉంది, తండ్రితో బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరు? అటు తండ్రి, ఇటు కుమారులు. ఈ ఇరువురు కూడా వారు సంబంధ బాంధవ్యాల మధ్య ఉన్నారు. ఏది ఏమైందో తెలియదు కానీ చిన్న కుమారుడు వచ్చి, అయ్యా నేను నీతో ఉండలేదు, నీ సంబంధాన్ని నేను తెంచేసుకోవాలనుకుంటున్నాను, నీతో ఉన్నటువంటి సహవాసాన్ని నేను తెంచేసుకోవాలనుకుంటున్నాను, నీతో ఉన్నటువంటి బాంధవ్యాన్ని తెంచేసుకుని నేను బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నీ దగ్గర నేను ఉండడానికి ఇష్టపడలేదు, దయచేసి నన్ను బయటకు పంపవా అని అంటే తండ్రి తనకు వచ్చేటువంటి యావదాస్తిని ఇచ్చి బయటకు పంపించేశాడు. పంపించేసిన తర్వాత కుమారుడు ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించాడు. అతను ఏ విధంగా జీవించాలి అని అనుకున్నాడో ఆ విధంగా జీవించాడు. తండ్రి ఇచ్చిన సంపదంతా కూడా కోల్పోయాడు, సమస్తము కూడా కోల్పోయాడు. చివరాఖరికి పందులు పొట్టి తినేటువంటి పరిస్థితికి వచ్చి అక్కడ కూర్చుని ఆలోచిస్తా ఉన్నాడు. ఏమని అనంటే, నా తండ్రితో సహవాసంలో ఉన్నప్పుడు, నా తండ్రితో సంబంధంలో ఉన్నప్పుడు, నా తండ్రితో సంబంధ బాంధవ్యాలు కలిగినప్పుడు నా జీవితం వేరుగా ఉండేటువంటిది, నా జీవితం వేరుగా ఉండేటువంటిది. నా తండ్రితో సంబంధం ఉన్నప్పుడు నాకు ఇష్టం వచ్చినటువంటి ఆహారం నేను తిన్నాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఉన్నాను, నా కింద అనేక మంది పనివారు ఉన్నారు. ఇది నా యొక్క జీవితం. ఎప్పుడు? తండ్రితో సహవాసం ఉన్నప్పుడు, తండ్రితో సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు ఆ చిన్న కుమారుని యొక్క పరిస్థితి అది. కానీ ఎప్పుడైతే ఆ సంబంధంలో నుండి, ఆ సహవాసంలో నుండి బయటకు వచ్చాడో, చివరాఖరికి పందులు తినేటువంటి ఆహారం స్థితికి వచ్చాడు. దాన్ని తినేటువంటి స్థితికి వచ్చి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యో, నా తండ్రితో నేను సహవాసాన్ని కలిగి ఉంటే ఎంత బాగుండేది. ఎప్పుడు ఈ మాట అనుకుంటున్నాడో తెలుసా? సంబంధం తెగిపోయిన తర్వాత, సహవాసం చేజారిపోయిన తర్వాత ఏమని అనుకుంటున్నాడు అని అంటే, అయ్యో నేను నా తండ్రి దగ్గర ఉండి నా తండ్రితో నేను సంబంధాన్ని కలిగి ఉంటే ఎంత బాగుండేది, నా తండ్రితో సహవాసాన్ని కలిగి ఉంటే ఎంత బాగుండేది, నా తండ్రితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామే. మొదట మన యొక్క విశ్వాసపు స్థాయి, విశ్వాసపు స్థితి ఏ విధంగా ఉన్నది అని అంటే, దేవునితో సహవాసము, దేవునితో బంధాన్ని కలిగి ఉన్నది. ఏమైందో తెలియదు కానీ రాను 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 దేవునితో ఆ సహవాసాన్ని మనం కోల్పోయాం, దేవునితో ఆ సంబంధాన్ని మనం కోల్పోయాం. దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్య సహవాసం యొక్క ఫలమును మనం కోల్పోయాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చి మనం ఆలోచిస్తున్నామో తెలుసా? ఏ కుమారుడైతే ఆ పందుల పొట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నాడో, మనం కూడా దేవుని దగ్గర నుండి దూరంగా జరిగిపోయి ఒక పరిస్థితికి వచ్చి ఆలోచన చేస్తూ ఉన్నాం. మరలా నేను దేవునితో సంబంధాన్ని కలుపుకోవడానికి, మరలా నేను నా తండ్రితో సంబంధాన్ని కలుపుకోవడానికి ఇష్టపడుతున్నాను, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా అనేటువంటి అభిప్రాయం మీకు రావచ్చు. ఒకవేళ అలాంటి అభిప్రాయమే మీకుంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి చేర్చుకోగలిగేటువంటి సమర్థత. ఆ పందుల పొట్టు దగ్గర కూర్చుని ఆలోచన చేస్తూ, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా అని ఆశతో తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటే, తండ్రి అలాంత దూరాన తన కుమారుని చూసి ఏమంటున్నాడో తెలుసా? పరుగు పరుగున వచ్చి ఆయన యొక్క మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి. తండ్రి దగ్గరికి రావాలి అనేటువంటి మనసుతో ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తామో, ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు, చేర్చుకోగలిగేటువంటి వాడు ఆయన. ఆ విధంగా ఆ యొక్క కుమారుడు వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు.
తండ్రి చేర్చుకున్న తర్వాత మరలా అతనికి వచ్చింది ఏంటి అని అంటే, తండ్రితో సహవాసం వచ్చింది, తండ్రితో సంబంధం కలిగింది, తండ్రితో సహజీవనం చేయడానికి మంచి ఆపర్చునిటీ అనేటువంటిది అతనికి కలిగింది. దేవునితో సహవాసం ఉన్నది, తండ్రితో సహవాసం ఉన్నది, సహవాసం పోయింది. మరలా తండ్రి దగ్గరికి వస్తే ఆ సహవాసాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నట్లయితే, దేవునితో సంబంధాన్ని కోల్పోయి, దేవునితో సహవాసాన్ని కోల్పోయి, ఎక్కడో ఉండి దేవుని కోసం మళ్ళా వెతుకులాట అనేటువంటిది మన యొక్క జీవితంలో ఉంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆత్రత నీకుంటే, దేవుడు నిన్ను రమ్మంటున్నాడు, దేవుడు నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి స్థితిలో నీవు నేను ఉంటే, ఈరోజు దేవుడు నిన్ను పిలవడానికి, మరలా దేవునితో సజీవ సహవాసంలో ఉండడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే మరలా దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తాం.